ఇప్పుడు అంటే డిస్ప్లే ముందు నార్మల్ గానే వస్తుంది. మీరు డిస్ప్లే తీసి మళ్ళీ కొత్త డిస్ప్లే వేసరికి కొన్నిసార్లు డిస్ప్లే రాదు, వచ్చినా కలర్స్ లో వస్తుంది, బ్లర్ గా వస్తుంది, ఇట్లా రకరకాల కంప్లైంట్ వస్తాయి. యాక్చువల్గా చెప్పాలి అని అంటే మనకు తెలియకుండా ఇవి వచ్చేసి ఈఎంఐ ఫిల్టర్స్. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి, ఇవి వేటి మధ్యలో ఉంటాయి అంటే గ్రాఫిక్ లైన్స్ మధ్యలో ఉంటాయి. సిపియుకి డిస్ప్లే కనెక్టర్ కి మధ్యలో ఉండే లైన్స్ ని ఫ్రీక్వెన్సీని ఫిల్టర్ చేయడానికి ఉండేవి ఈఎంఐ ఫిల్టర్స్. మనం ఏం చేస్తామంటే ఈ డిస్ప్లే తీసేటప్పుడు నెయిల్తో తీసేస్తాంగా, మనకు తెలియకుండా టచ్ అయ్యి ఏదో ఒకటి కొంచెం ఊడిపోయినా లేదా కింద కనెక్షన్ మిస్ అయినా కూడా ప్రాపర్ గ్రాఫిక్స్ డిస్ప్లే లోపలికి వెళ్ళాయి. మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ చూడండి. ఇది డిస్ప్లే కనెక్టర్ అవునా, ఇక్కడ కింద కనబడుతున్నాయి కదా ఈఎంఐ ఫిల్టర్, చూడండి సేమ్ బోర్డ్ ఇది అది. ఓకే, ఇక మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ సంబంధించిన లైన్స్. ఇవి ఎంఐపిఐ లైన్స్ అంటాం మనం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే సిపి నుంచి వస్తాయి. ఈ కనెక్షన్స్ అన్ని కూడా సిపికి వెళ్తాయి. ఈ ట్రాక్స్ అన్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే దేనికి వచ్చినాయి, ఇది సిపియు. సిపి నుంచి వచ్చే గ్రాఫిక్స్ లైన్స్ లో ఈ ఎంఐపిఐ లైన్స్ లో ఇక్కడ చూడండి ఎంఐపిఐ లైన్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ మనకి ఈఎంఐ ఫిల్టర్స్ వాడతాడు. వీటిని దాటుకొని డిస్ప్లే కనెక్టర్ దగ్గరికి రావాలి. ఇక్కడ మనం డిస్ప్లే అటాచ్ చేస్తే గ్రాఫిక్స్ దేంట్లోకి వెళ్తాయి, డిస్ప్లే లోపలికి వెళ్తాయి. అయితే వీటి వల్ల కొన్నిసార్లు ఏమైతే అంటే వీటిలో కంప్లైంట్ ఉంది అనుకోండి, ప్రాపర్ ఇమేజ్ గ్రాఫిక్స్ అనేది డిస్ప్లే కనెక్టర్ దగ్గరికి రావు, అప్పుడు మనకు ప్రాపర్ ఇమేజ్ రాదు. ఇది ఒకటి పోయింది అనుకో, అంటే క్రియేట్ చేసిన గ్రాఫిక్స్ లో ప్రాపర్ గ్రాఫిక్స్ లేదు, అలాంటప్పుడు ఇమేజ్ ప్రాపర్ గా వస్తుందా, రాదు. అందుకే వీటిలో కంప్లైంట్ ఉంటే మనకు కంపల్సరీ బ్లర్ గా రావడమో, కలర్స్ లో రావడమో, లైన్స్ రావడమో, లేదా బ్లాంక్ డిస్ప్లే రావడమో, ఇమేజ్ షేక్ అవ్వడమో, ఇమేజ్ డ్రాప్ అవ్వడమో, ఇట్లాంటి కంప్లైంట్స్ అన్నీ వస్తాయి. ఎప్పుడైనా మనకు అలా కంప్లైంట్ వచ్చిందంటే ఫస్ట్ మనం చెక్ చేయాల్సిన లైన్స్ ఎవరు అంటే ఎంఐపిఐ లైన్స్. దాంట్లో ఫస్ట్ చెక్ చేయాల్సింది ఎవరి అంటే ఈఎంఐ ఫిల్టర్స్. ఒకటే ఈఎంఐ ఫిల్టర్, కానీ దీంట్లో ఎన్ని ట్రాక్స్ ఉన్నాయి, 2 ట్రాక్స్ ఉన్నాయి. ఓకే, దాంట్లో 2 ట్రాక్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రాక్ బాగుందా లేదా అని డైరెక్ట్ ఈ కనెక్టర్ పైన చెక్ చేయరాదా, ట్రాక్స్ బాగున్నాయా లేదా చెక్ చేయాలంటే డైరెక్ట్ కనెక్టర్ పైన కదా. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, సిపి నుంచి వస్తున్నాయి. చెకింగ్ ఎక్కడ చేస్తున్నాం, కనెక్టర్ పైన, అంటే కనెక్షన్ బాగుందా లేదా అనేది. ఇప్పుడు 22 రావాలనుకుందాం, ఎంత 200 ఏమో జిఆర్ వాల్యూ రావాలి, వస్తే ఈ ట్రాక్ బాగున్నట్టేనా. 23 పిన్ పైన ఓఎల్ వచ్చింది అనుకుందాం, ఓపెన్ లైన్ అంటే ఇది దీని లోపల కట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా, లోపల కట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా. ఇప్పుడు ఇక్కడ ఓఎల్ వచ్చింది, ఇక్కడ జిఆర్ వచ్చింది అనుకో, జిఆర్ వచ్చిందంటే సిపి నుంచి వచ్చే కనెక్షన్ ఇక్కడ బాగుంది, కానీ మధ్యలో ఎవరు కంప్లైంట్, ఈఎంఐ ఫిల్టర్, అవునా కదా. ఇప్పుడు ఈ కనెక్షన్ ఎక్కడ నుంచి ఉంది, నెక్స్ట్ సిపికే కదా. మీ ట్రాక్ అబ్జర్వ్ చేయండి, ఇది ఈ ట్రాక్ డైరెక్ట్ ఎక్కడికి వచ్చింది, సిపికి వచ్చింది. ఈ ట్రాక్ ఇలా వచ్చి మధ్యలో దేని టచ్ అవుతుంది, ఈఎంఐ ఫిల్టర్ టచ్ అవుతూ డిస్ప్లే కనెక్టర్ దగ్గరకు వచ్చింది. ఈ 23 నెంబర్ పైన ఇప్పుడు ఓఎల్ వచ్చింది అని అంటే మళ్ళీ ఇక్కడే కదా చెక్ చేయాల్సింది. ఇక్కడ ఓఎల్ వచ్చింది, ఇక్కడ జిఆర్ వచ్చింది అని అంటే ఇది పోయినట్టే కదా. మధ్యలో లైన్ ఉంది చూడండి, లైన్ ఉందంటే జంపర్ వేయచ్చు. సో ఈఎంఐ ఫిల్టర్స్ కూడా జంపర్ వేయచ్చు. ఇటు సైడ్ ఓఎల్ వస్తే కనెక్టర్కి వెళ్తుంది, మరి ఇటు సైడ్ కూడా ఓఎల్ వచ్చింది అనుకో, మిగిలింది ఎవరిగా, అప్పుడు దేని మీకు వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకు సిపి కింద బాల్ కనెక్షన్ మిస్ అయినా మనకేమొస్తుంది, ఓఎల్ అని వస్తుంది. అప్పుడు సిపిని మనం తీసి రీబాల్ చేయాల్సి ఉంటుంది. పాయింట్ అర్థమైందా. ఇట్లా చెక్ చేసుకుంటే చాలు. ఈఎంఐ ఫిల్టర్స్ ఉన్నాయి అని అంటే ఇది ఒక్కటి తీసేసినాం అనుకో, 2 కనెక్షన్స్ మిస్ అయినట్టే కదా. అప్పుడు ఈ రెండింటి కలిపి మనం జంపర్ కొట్టాలి. ఇట్లా జంపర్ కొడితే అవుతుందా, లేదు. ఎట్ సైడ్ ఉన్నాయో ఆ సైడ్ లోనే జంపర్ కొట్టాలి. అందుకే ఇక్కడ చూస్తున్నాం చూడండి, ట్రాఫిక్ లైన్స్ ఈఎంఐ ఫిల్టర్స్ ని టచ్ అవుతూ ఎక్కడికి వస్తున్నాయి, డిస్ప్లే కనెక్టర్కి వస్తున్నాయి. ఇక్కడ మనం ఎలా చెక్ చేయాల్సి వస్తుంది, కనెక్టర్ పైన జిఆర్ వాల్యూ చెక్ చేయాలి. ఇటు సైడ్ ఒక 0.300 వచ్చింది అనుకో, ట్రాక్ బాగున్నట్టే కదా. ఇటు సైడ్ ఓఎల్ వచ్చింది, నెక్స్ట్ ఎక్కడ చెక్ చేయాలి, ఇక్కడ. ఫర్ సపోజ్ ఇక్కడ జిఆర్ వచ్చింది అనుకుందాం, ఇప్పుడు ఏం కంప్లైంట్ ఉండొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ కట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. కట్ అయింది అంటే ఏమొస్తుంది, ఓపెన్ లైన్. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి జంపర్ వేయచ్చు. అర్థం, జంపర్ వేస్తే ప్రాబ్లం సాల్వ్. లేదు ఇక్కడ కూడా ఓఎల్ వచ్చింది అనుకుందాం, ఇక్కడ కూడా ఓఎల్ వచ్చింది, నెక్స్ట్ ఎక్కడ చెక్ చేయాలి, ఇక్కడ జిఆర్ వచ్చింది అనుకుందాం. అంటే సిపి నుంచి కనెక్షన్ ఇక్కడ వరకు ఇక్కడ బాగుంటేనే కదా జిఆర్ వస్తుంది. జిఆర్ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, సిపి లోపల నుంచి వస్తుంది, రైట్. సో ఇక్కడ జిఆర్ వచ్చింది, ఇక్కడ రాలేదు అని అంటే ఇది పోయినట్టే కదా. అప్పుడు మనం దీన్ని తీసేసి 2 పాయింట్స్ ని జంపర్ తోని కలిపేస్తే ప్రాబ్లం సాల్వ్. లేదు ఇక్కడ ఓఎల్ వచ్చింది అనుకుందాం, నెక్స్ట్ ఇక్కడ కూడా ఓఎల్ వచ్చింది, మిగిలింది ఎక్కడ, ఐసీ లోపల బాల్ కనెక్షన్ పీసీబీ బోర్డుకు టచ్ అవ్వలేదు. అప్పుడు కూడా ఏమొస్తుంది, ఓఎల్ వస్తుంది. అప్పుడు దీన్ని మనం ఏం చేయాల్సి వస్తుంది,